హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సిరి టాక్స్. హాయ్ అండి. ఈరోజు మన వైజాగ్లో ఆనందపురంలో ఉన్న ఏ స్క్వేర్ గో కార్టింగ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఎంజాయ్ చేయొచ్చు, దీని ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, అన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. ఎక్కడ మిస్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇక్కడైతే మనం ఆనందపురంలో ఏ స్క్వేర్ మన గో కార్టింగ్ అయితే ఇక్కడ చాలా స్పెషల్ అండి. మన వైజాగ్లో ఇదే ఏకైక గో కార్టింగ్. సో ఇక్కడ ఏమేమి ఉంటాయనంటే బుల్ రైడింగ్, అలాగే పిల్లల కోసం జంపింగ్, అలాగే ఎయిర్ జంపింగ్, ఇండోర్ క్రికెట్, అలాగే యారో షూటింగ్, సో బుల్ రైడింగ్ అన్నీ ఉంటాయి. అన్నీ మీకు దీంట్లో జిప్ లైన్, అలాగే సైక్లింగ్ అన్నీ ఉంటాయి. సో మీకు అన్నీ డీటెయిల్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే సమ్మర్ కాంబోస్ అయితే రన్ అవుతున్నాయి. ఇంకా మనకి సంక్రాంతి కాంబో కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఇప్పుడైతే విజిట్ అవ్వండి. ఈ సంక్రాంతి కాంబో అయితే చాలా బాగుందండి. మేమైతే అదే తీసుకున్నాం. పర్ హెడ్ 1000 రూపీస్. సో అన్నీ కవర్ చేయొచ్చు. 1000 రూపీస్కి మనకి బుల్ రైడింగ్ అన్లిమిటెడ్, అలాగే క్రికెట్, ఇండోర్ క్రికెట్ అన్లిమిటెడ్, అలాగే యారో షూటింగ్ కూడా అన్లిమిటెడ్, అండ్ గో కార్టింగ్ 8 రౌండ్స్, అండ్ నెక్స్ట్ వచ్చి జిప్ లైన్ కానీ లేదా సైక్లింగ్ కానీ ఏదో ఒకటైతే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి స్నాక్ ఒకటి, అలాగే డ్రింక్ ఒకటి కూడా దీంట్లో ఫ్రీ అండి. సో ఇది టోటల్ కాంబోలో మనకి 1000 రూపీస్లో వచ్చే ఆఫర్ అనమాట. ఇది మనకి సంక్రాంతి కాంబో. ఇది కేవలం లిమిటెడ్. ఇంకా సమ్మర్లో కూడా ఇది రన్ అవుతుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. సో తప్పకుండా స్పీడ్గా మీరు కూడా విజిట్ అయిపోండి. ఇంకా మిగిలిన కాంబోస్ కూడా ఉన్నాయి. మాకైతే ఇవి బాగా నచ్చాయి, అన్నీ కవర్ చేయొచ్చని మేమైతే తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మేము స్టార్టింగే బుల్ రైడింగ్కి వచ్చాము. సో ఈ బుల్ రైడింగ్ అనేది కంపల్సరీ మనం ఆ థ్రెడ్ని హోల్డ్ చేసే పద్ధతిలోనే మనం బుల్ని కంట్రోల్ చేయగలమండి. సో అది తెలియాలి. నేనైతే కరెక్ట్గా హ్యాండిల్ చేశానని నాకు అనిపించింది. నేను చాలా 3-4 టైమ్స్ అయితే నేను ఇది ఎక్కాను. సో ఈ విధంగా హ్యాండిల్ చేస్తేనే మనకి బుల్ కంట్రోలింగ్ ఉంటుందని బాగా తెలిసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ బుల్ రైడింగ్ అయిపోయిన తర్వాత మేమైతే జిప్ లైన్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మేము సైక్లింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇద్దరం పర్ హెడ్ 1000 కదా, 1000 ఇద్దరికి 2000 అయ్యింది. ఈ విధంగా 2000లో ఈ మొత్తం ఇద్దరం అనేది మేము మొత్తం స్పెండ్ చేసాము. ఇక టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి నైట్ 12 వరకు ఇదైతే రన్నింగ్ అవుతుందండి. సో వీకెండ్ అయితే చాలామంది ఉంటారు. మేమైతే సాటర్డే వచ్చాము. సో సాటర్డే ఈవినింగ్ వచ్చాము, నైట్ వరకు ఇక్కడే స్పెండ్ చేసాము. ఒక స్నాక్ అలాగే డ్రింక్ కూడా ఈ కాంబోలో యాడ్ అవుతుందని చెప్పే కదా, అది కూడా మీకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆ జిప్ లైన్ అవ్వగానే మేమైతే నెక్స్ట్ గో కార్టింగ్కి వచ్చాము. ఇదైతే 8 రౌండ్స్, బట్ నాకైతే వాడు 12 రౌండ్స్ ఇచ్చాడు. సో నేనైతే చాలాసేపు బాగా ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్ అయితే భయపడ్డాను, ఏ టైర్ ఏదైతే యాక్సిడెంట్ చేసేసుకుంటానా లేకపోతే ఏ కార్ని గుద్దేస్తానని, బట్ ఏమీ జరగలేదు. అలాగే దీంట్లో 7+ పిల్లలకు మాత్రమే అలో చేస్తున్నారు. సో 1200cc 1260cc ఉంటుంది. పిల్లలకి 1200ccలో చేస్తున్నారు. ఈ గో కార్టింగ్లో మనకి సర్జరీ క్యాప్ ఇచ్చి అలాగే హెల్మెట్ సెక్యూరిటీ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇండోర్ క్రికెట్, అలాగే ఆ తర్వాత యారో షూటింగ్. సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక మేము స్నాక్స్ తినేసేసి ఇంకా అవుట్ అయిపోయాము. ఇదండి ఈ వీకెండ్ మేము స్పెండ్ చేసిన గో కార్టింగ్ వీడియో. సో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు బాయ్ బాయ్.